జీవము కలిగిన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తునామమున వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు గొప్ప కార్యములు మేలు చేశాడు మా కుటుంబంలో. దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా, నాతోటి సౌకులారా, గొప్ప సాక్ష్యం. పెద్ద తాండ్రపొడిలో మా తాతలు నలుగురు మొట్టమొదట క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి వడ్ల పని చేసేవారు. మా తాతలు వడ్ల పని చేసేవారు, వ్యవసాయం చేసేవారు. మా తాతలు నలుగురే మా ఊళ్ళో పెద్ద చర్చి కట్టారు. మా తాతలే మా ఇంటి ముందరే చర్చి కట్టారు, పెద్ద చర్చి కట్టారు. కనుక మా ఇల్లు చాలా 12 రూములు 12 వాకిళ్ళు ఉండేది. మా ఇంటి ముందరే కట్టారు. దేవునికి మహిమ కల. మా తాతలు నలుగురు తన తల్లిని తొట్ల వేసి ఊపేవారు. యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబాల నలుగురు తల్లిని తొట్ల వేసి ఊపారు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన వాక్యం కనుక నలుగురు తాతలు గాసగాళ్ళు ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు, పనులు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్క రోజుకొక కొడుకే తల్లిని తొట్ల వేసి ఊపిన వారు. అల్లంపూరు తాలూకాలు కానీ లేదా గద్వాల తాలూకాలు కానీ నడిగడ్డలో పేరు మోసిన మా తాతలు తల్లిని తొట్లేసి ఊపి సన్మానం చేసి సమాధి చేసినవారు. మొట్టమొదట సమాధి మా ఎవరి దేవునికి మహిమ కలిగిన కాక. మా తాతల విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, మా నలుగురు తాతల కుటుంబాలను బట్టి మమ్మల్ని దేవుడు ఎంతో ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చారు. నలుగురు తాతల పిల్లల్లో మరి అందరూ యేసు ప్రభు సభలో లేరు. విశ్వాసము క్రైస్తవ నేతలు అంటున్నారు, విశ్వాసయాత్రలు లేరు. కనుక నలుగురు తాతల పిల్లల్లో నేను మాత్రమే ఆర్జునని ప్రభుని యేసుక్రీస్తు సేవలో పరిచయంలో ఉన్న దేవుని మహాకృపను బట్టి 1980లో మా ఊరికి తెల్లదొరలు వచ్చారు. అమెరికా తెల్లదొరలు వచ్చి 3 రోజులు మీటింగ్ పెట్టి ఎవరైనా సేవకులు రండి అభిషేకిస్తున్నది 12 మంది సేవకుల్ని అభిషేకించారు. 12 మంది సేవకుల్ని అభిషేకిస్తే దాంట్లో సైకిల్ కొనిచ్చారు, బ్యాటరీలు కొనిచ్చారు, విజిల్ లాంపులు కొనిచ్చారు, చెప్పులు కొనిచ్చారు, బైబిల్ కొనిపించారు. అన్నీ ఇచ్చి ప్రార్థన చేసి అభిషేకించారు. 80 సంవత్సరంలో 1980లో అభిషేకించారు 12 మందిలో దేవుని మహాకృపను బట్టి మొత్తయ్య అనే ఆయన నేను మాత్రమే సేవలు ఉన్నా. మొత్తయ్య మాత్రము తనకు ఆస్తి 10 ఎకరాల ఆస్తి ఉంటే, బర్రెలు ఉంటే, గొర్రెలు ఉంటే అన్నిటిని విడిచిపెట్టి కట్టుబడలతో సేవకి వెళ్ళిపోయాడు మా ఊరి నుంచి. ఇంకా ఆస్తి వైపు మళ్ళీ తిరిగి రాలే. అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము కట్టుబట్టలతో నూలు పోగు తీసుకుని ఎట్లా పోలేదో అలాగనే మొత్తయ్య అని మా ఊరు మొదట సేవకుడు అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. దేవునికి మహిమకరంగా సేవ చేశాడు. అలాగనే నేను ఆర్జున నేను విడిచిపెట్టి వెళ్ళాలి. ఉన్నది అమ్మే వేసి సువార్త సేవ ఖర్చు పెట్టాను. నేను ఎవరికి విడిచిపెట్టాల, ఆయనైతే విడిచిపెట్టిపోయాడు. అన్నదమ్ములు అనుభవించారు. మొత్తం అన్నదమ్ములు మా అన్నదమ్ములకు ఎవరికి కూడా సరిగ్గా భూమి విడిచిపెట్టకుండా నేను నమ్మి 12 మంది శిష్యులకు యేసు ప్రభు సేవ ఖర్చు పెట్టి సువార్త సేవలో ప్రపంచ దేశాలకి యేసుక్రీస్తు సేవకుడిగా వాడబడుతున్నా. దేవునికి మహిమ కలని కాక. అయితే నేను సాక్ష్యం చెప్తున్నాను. సాక్ష్యం ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి క్రైస్తవత్వంలో విశ్వాస యాత్రలో పెద్ద తాండ్రపాడు ఎంబీ చర్చి, గిల్గాల్ ఎంబీ చర్చి మళ్ళీ పడగొట్టి, మా తాతలు కట్టిన చర్చిని పడగొట్టి మళ్ళీ మా ఊళ్ళందరూ ఎంప్లాయీస్ అందరు కలిసి మళ్ళీ పెద్ద కట్టారు. దేవునికి మహిమ కలని కాక. మా ఊళ్ళో పెద్ద తాండ్రపాడు ఊరిలో డిసిసి క్రైస్తవులు అంటే మా తాతలు 4 ఏళ్ళు మాత్రమే, అందరూ ఇష్టలే. కానీ ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి క్రైస్తవంలో విశ్వాసయాత్రలు వెళ్తా ఉన్నాం. ప్రభు మా కృపను బట్టి సేవలు వెళ్తున్నాం. యేసుక్రీస్తు దేవుని సేవలో పరిచర్యలో, యేసుక్రీస్తు దేవుని సేవ సువార్త పరిచర్య అంటే ఆస్తులు సంపాదించేది కాదు, డబ్బు సంపాదించేది కాదు, కార్లు సంపాదించేది. మా ఊరు మొత్తయ్య చేసిన మాట కనుక మొత్తయ్య సారు పాస్టర్ గారు చేశారు. ఇప్పుడు కూడా సేవకులు సామెల్ మామ మరి తిమోతి మామ సేవలో ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా మట్టుకు ప్రభుని యేసుక్రీస్తు దేవుని సేవ అంటే 100 రూపాయలు దొరుకుతారు, 1000 రూపాయలు దొరుకుతారు. పైసల కోసమే దొరుకుతున్నారు పాస్టర్లు. పైసలు ఎక్కడ డబ్బులు దొరుకుతావు, అదే అయిపోయింది. ఏడాది మీటింగులు నువ్వు ఆదివారం 6 విడిచిపెట్టి కూడా మీటింగ్లకు వెళ్తున్నారండి పాస్టర్లు ఎవరు అందరి కాదు. తెలుగులో జ్ఞానం లేని పాస్టర్లు డబ్బే శాశ్వతమని డబ్బు కొరకు, పైసల కొరకు, సుఖభోగాల కొరకే పరుగు తీస్తున్నారు. ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఆకలి దొప్పులు కలిగినది సేవ. కరువు కష్టంతో కూడిన సేవ, నష్టంతో కూడిన సేవ.
ఇరుకు ఇబ్బందులతో కూడింది సువార్త సేవ, సువార్త పరిచర్య అంటే. దేవునికి మహిమ కలిగిన గాక. సుఖభోగాలతో, ఆస్తిపాస్తులతో, సూటు బూటులతో, బంగారు నగలతో చేసేది సేవ కాదు, వాళ్ళు సేవకులు కాదు. ప్రభువుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి దేవుని సేవకుడు, సృష్టికర్తని యేసుక్రీస్తు దేవుని సేవకుడు అన్నము వస్త్రాలు మాత్రమే కలిగి ఉండాలి. అన్నం వస్త్రాలు కలిగి ఉన్న కానీ ఆస్తుపాస్తులు ఉండకూడదు. ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళ సేవ కాదు. ప్రభు మా కృపను బట్టి, మా పెద్దలు, మా తాతల ప్రార్థన బట్టి, మా యొక్క తాతోళ్ళు యొక్క అల్లపూరు తాలూకా, గద్వాల తాలూకా నడిగడ్డలో మా తాతోళ్ళు మంచి పేరు సంపాదించిన ప్రార్థన పరులు, భక్తి పరులు కనుక మా తాతోళ్ళ శ్రేణికి పురుగు వచ్చేది కాదు. పంటలు వేస్తే రోగాలు వచ్చేది కాదు. మా తాతోళ్ళు ఏ పంటలు వేసినా తెగులు వచ్చేది కాదు, పురుగు వచ్చేది. మహా గజ్జకాపు కాసేది. మా తాతోళ్ళు వేసిన పంటలకు వచ్చినంత పంట ఎవరికి రాదు. అయితే కొన్నిసార్లు అవిశ్వాసులు అన్నిలు ఉంటారు కదా, పక్కల దొంగలు పడ్డారు. మిరప చేనుకి పక్కల 2 కలిసిపోయితే సేలు, కానీ పక్కల ఇండస్ట్రీ అన్నిలది చేనంతా దోసుకుపోయారు. మా సారు, మా తాతోళ్ళు, మాది కూడా మిరపచేనే, కానీ ఏదో ఒక మిరపకాయ కూడా పోలేదు. అంటే దేవుని కాపుదల, దేవుని కంచెను బట్టి నష్టపోలేదు. మా తాతోళ్ళు కష్టాలు రాలేదు, కానీ పంటల్లో నష్టం రాలేదు, పురుగు రాలేదు, ఏమి రాకుండా విశ్వాస యాత్ర మహా పంటలు పట్టేది. 10 జంచులు 20 జంచులు మా ఇంట్లో బియ్యం ఉండేది కనుక ధాన్యం ఉంది సాధ్యమనే కాడికి మహాకృపను బట్టి. మా తాతోళ్ళు 4 తాతోళ్ళు, ఒక్కరిని వాళ్ళ మనమని నేను 6 జాన్ మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు సేవకుడికి బ్రతుకుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తికుడు ప్రపంచ దేశాలు తిరుగుతున్నా. దేవునికి మహిమ కలిగింది. ప్రతిమైన 3 తాతల పిల్లలు ఆస్తులు, డబ్బులు, ఉద్యోగాలు లోకంలో కలిసిపోయారండి. విశ్వాసయాత్రలు క్రైస్తవ పేర్లు అయితే ఉన్నాయి, బీసీస్ పేర్లే ఉన్నాయి, కానీ విశ్వాస యాత్రలో లేరు కనుక సేవ యాత్రలో లేరు. ప్రభు మా కృపను బట్టి నేను ఒక్కను మాత్రమే వంశావళి ప్రభు కృపను బట్టి వంశావళి వల్లే దేవుడు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము ఆనందించి యేసుక్రీస్తు దేవుని సేవకుడిగా, యేసుక్రీస్తు దేవుని సువార్తికుడిగా, యేసుక్రీస్తు దేవుని శిష్యుడిగా బ్రతుకుతున్న ప్రపంచ దేశాలు కూడా నన్ను అభినందిస్తున్నారు. యేసుక్రీస్తు దాసుడైన ఆర్ జాన్ గారు అని పిలుస్తున్నారు. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు సంపాదించుకున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకుడిగా బతుకుతున్నాను. ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి వేసేసిన మొత్తం అమ్మే స్వార్థ ఖర్చు పెట్టి మా తాతోళ్ళు చర్చి కట్టాను. 2 నడిగడ్డలో మంచి మనగాలు మా తాతలు పెద్ద తాండ్రపోళ్ళ పేద చర్చి కట్టి విశ్వాసయాత్రలో వడ్రంగి పని చేసేవారు. వడ్ల పని చేసి 2 తాలూకాలలో ప్రతి ఇంటికి ప్రతి ఎద్దులు ఉన్నవారు కానీ, బండ్లు కానీ అన్నీ కూడా, గిడాలు కానీ, కాడమాలు కానీ అన్నీ మా తాతోళ్ళు చేసేవారు. 2 తాలూకాలో మంచి పేరు మోసిన పెద్ద తాండ్రపాడు మా తాతోళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళ తల్లిని తొట్లేసి ఊపారు. చాలా మట్టుకు తల్లిదండ్రులను చూడని వారు ఎందరో వెళ్ళారు. మా తాతలు మాత్రం యేసు ప్రభు విశ్వాసయాత్రలో ఉండి తల్లిని తొట్లేసి ఊపి ఆ యొక్క తల్లి యొక్క దీవెన ఆశీర్వాదం తాతల నుండి ముత్తాతల నుండి మా తరతరములకు ఆమె దీవెన, ఆమె ప్రార్థన, ఆశీర్వాదం మాకు ఉన్నది. దేవునికి మహిమ కలిగాక సేవలో, విశ్వాసంలో, ప్రార్థనలో ముందుకెళ్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కొరకే నేను నా కొంచెం బతుకుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రం బతుకుతున్నాం. మా తాతోళ్ళ పిల్లలు మొత్తం లోకంలో కలిసిపోయారండి. 3 తాతోళ్ళ పిల్లలు మాస్టర్లు సంపాదించుకున్నారు, ఉద్యోగాలు చేశారు, డబ్బులు ఇల్లు సంపాదించుకున్నారు, కానీ లోకంలో కలిసిపోయినారు. చర్చికే రారు, ప్రార్థనకే రారు, ఆరాధనకే రారు. మొట్టమొదట వారు బైబిల్ చెప్తుంది కదా, మొదటవారు కడపటవారే మొదటవారు అని వాక్యం సెలవిచ్చినట్టు అందరూ లోకంలో కలిసిపోయారు. మా ముత్తాత పిల్లలందరూ కూడా మస్తు ఆస్తులు ఉన్నాయి, డబ్బులు సంపాదించారు, కార్లు, బంగ్లాలు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, కానీ విశ్వాస యాత్రలో, ప్రార్థనలో, సేవలో లేరు, ఆరాధన లేరు. మా నాయన అయితే చర్చిని ఊడిపించేవాడు. మా నాయన జీతం ఇచ్చి కూలి ఇచ్చి మా తాతలు కట్టించిన చర్చిని డబ్బులు ఇచ్చి చర్చిని కడిగించడం, తోడిపించడం. మా నాయన ఆమోస్ గారు చర్చిని కడగడము, ఊడిపించడం మా నాయన గారు చేశారు. దేవునికి మహిమ కలిగాక నేను మాత్రం చర్చి ఏం చేస్తానని చర్చిలో సేవ చేస్తున్నాను, బోధి చేస్తున్నాను.
ప్రకటిస్తున్నాం, ప్రభుని కనపరుస్తున్నాం. మాది ఆర్ జాన్ అంటే వంశావళి, రేపల్లె వంశావళి సేవలు ఉంటున్నాం. మా కొరకు, మా వంశము కొరకు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు దేవుని సేవలో ముందుకు నడచడానికి ప్రార్థన చేయండి. సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. నా సాక్ష్యం ఇచ్చిన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను.